అధికారంలో ఉన్నట్టు ఒక వ్యక్తి ఒక మాజీ ఎమ్మెల్యేని ఈ తాడిపత్రిలో అడుగు పెడితే చంపుతా అని పబ్లిక్గా ఐ కెన్ ప్లే ఇట్ ఆల్ దీస్ థింగ్స్ బిఫోర్ యూ. ప్రజలారా చూడండి, మీరు కూడా చూసుంటారు ఆ స్టేట్మెంట్. తన కాన్స్టిట్యువెన్సీకి తను పోదలుచుకుంటే పోలీస్ అడ్డుకిచ్చేది నాకు అర్థం కాలేదు. తన ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికే ఈ విధమైనటువంటి అడ్డంకులు ఆటంకాలు చేస్తే సామాన్యుడి పరిస్థితి ఏంది ఈ రాష్ట్రంలో? మీరు ఒక స్లోగన్ చెప్పేవాళ్ళు, ఆంధ్ర ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అంటే. దీన్ని ఆంధ్ర ఇన్ ది సేఫ్ హ్యాండ్స్ అని పెడతామా? జస్ట్ గివ్ మీ పాస్ ఫ్యూ సెకండ్స్, ఐ విల్ షో. ఒక నిర్భయంగా నిస్సిగ్గుగా అడుగు పెడితే తాడిపత్రిలో చంపేస్తామన్నటువంటి పరిస్థితుల్లో మాట్లాడుతుంటే ఏం చేయాలో ఆలోచించండి. ఇది ప్రజల్లో ట్రస్ట్ డిఫిషియెంట్ కింద రాదా? వ్యవస్థల మీద నమ్మకం పోవా? మన డెమోక్రసీ మనకి ఇచ్చిన విలువలతో ఇంకా ప్రజలు ఆ పరిస్థితి రాలే. చాలా ధన్యవాదాలు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా ఓర్పుతో ఉన్నారు, చాలా గొప్పవారు. ఈ పరిస్థితుల్లో ఇన్ఫ్యాక్ట్ ప్రతి వ్యవస్థని నిర్గార్చారే. వారు సోషల్ మీడియాలో ఈ 2024 ముందర 23, 22, 19 పెట్టినట్టు పోస్టింగ్లు 4 సంవత్సరాల తర్వాత మీరు రిపోర్ట్లు ఇస్తే అవి రిజిస్టర్ చేసి మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెట్టి ఒక కేసులో బెయిల్ వస్తే జైలు బయటనే వ్యాన్ పెట్టుకొని ఇంకొక కేసులో అరెస్ట్ చేసి 20-25 కేసులు ప్రతి వ్యక్తి మీద పెట్టింది నిజం కాదా? ఒకవేళ కష్టపడి తంటాలు పడి ఆర్గ్యుమెంట్ చెప్పి బయటకు ఒక వ్యక్తిని బయటకు తీసుకొస్తే జైలు గేట్ కాడ నుంచి లిఫ్ట్ చేసుకొని ఇంకొక కేసులో ఇక్కడ కుప్పంలో బెయిల్ తీసిస్తే శ్రీకాకుళం పోలీసు వచ్చి ఇచ్చాపురం నుంచి తీసుకుపోతాడు. మరి ఇచ్చాపురం పోయి బెయిల్ పెట్టుకుంటే హిందూపురంలో ఒక వ్యాన్ వచ్చి హిందూపురం తీసుకుపోతుంది. మరి హిందూపురంలో వాడికి బెయిల్ పెట్టుకుంటే మార్కాపురం పోలీసు వచ్చి తీసుకుపోతుంది. మరి మార్కాపురం కేసులో బెయిల్ పెట్టుకుంటే అద్దంకోడు వచ్చి తీసుకుపోతాడు. ఒక వ్యక్తిని, ప్రతి ఒక్క వ్యక్తిని, ఇది ఎక్కడైనా చూసావా లీగల్గా? మీరు అడగచ్చు, నువ్వు న్యాయవాది కదా ఏం చేస్తున్నావు అని. చేస్తున్నావు, పోరాడుతున్నావు. ఇట్స్ ఎ ఫైట్ బిట్వీన్ మైటీ స్టేట్ అండ్ ది మీక్ ఇండివిజువల్. A fight between the mighty state and a meek individual. It is nothing but a state-sponsored terrorism. Rajya Himsa. ఇది సమూహంగా ఒక ప్రజలందరూ కలిసి వాళ్ళ గొంతు వినిపించకపోతే ఏ ఒక్కరు గొంతు వినపడనివ్వరు. మీడియాలో రాదు, ఎవరి బాధ కనపడదు, ఎవరి మాట వినపడదు, విననివ్వరు. అదృష్టంగా సోషల్ మీడియా వచ్చింది. అట్లీస్ట్ సమ్ ప్లాట్ఫామ్స్, అట్లీస్ట్ ప్రజల గొంతుక ఈ రాష్ట్రంలో జరుగుతుంటే అన్యాయం అక్రమాలు అట్లీస్ట్ కొంతవరకైనా ప్రజల దృష్టికి తీసుకుపోయింది. హ్యాట్స్ ఆఫ్ టు ది సోషల్ మీడియా. వారు కూడా లేకుండా ఉంటే వార్ వన్ సైడేనా? మీరు చెప్పిందే వేదమా? మీరు చూపించింది చట్టమా? మీరు చెప్పే నీతులా? ఇది ఒక ఇండివిజువల్ యాగనీ కాదు. ఐఎమ్ ద వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ పీపుల్. కోట్లాది మంది గొంతు లేనటువంటి, గొంతుకు వినిపించలేనటువంటి ప్రజల తరఫున మాట్లాడుతున్నా. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మై వాయిస్, ఇట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ పీపుల్. కొన్ని కోట్ల మంది వీళ్ళ కర్కశమైనటువంటి అధికారం బోట్ల కింద నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు. ప్రజలారా గమనించండి, అధికారం విషయం మీకు పగ ప్రతీకారాల కోసమా, ప్రజల మేలు కోసమా పాలిస్తున్నారా మీరు?
పాపం ఎప్పుడో ఎవరు చెప్తుంటారు రాజ్యహింస రాజ్యహింస అని. నేను ఒక వయసులో చిన్నప్పుడు నాకు అర్థమయ్యేది రాజ్యహింస ఏంది, రాజ్యం ఎందుకు హింసిస్తుంది అని. మేధావులు చెప్పేవాళ్ళు రాజ్యహింసను గురించి మాట్లాడేవాళ్ళు. నాకు అప్పుడు అంత అవగాహన ఉండేది లేదు. సిన్స్ మై అడాలసెన్స్ డేస్ ఐ యూస్ టు హియర్ రాజ్యహింస అంటే రాజ్యం ఏంది హింసిస్తాను అనుకునేవాడిని. పాపం అరిసి వారు చచ్చిపోయినారు, బలైపోయినారు వారు చాలామంది. రాజ్యహింస ఏంటంటే ప్రత్యక్షంగా ఈరోజు ప్రజల మీద చూస్తున్న నేను కళ్ళారా న్యాయం ఆ ప్రభుత్వ వ్యతిరేకల మీద నిత్యం విషము చిమ్మి అబద్ధాలు ప్రచారం చేసి అన్యాయమైనటువంటి రాతలు రాసి ప్రజల మనసులో విషము నింపి 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 ప్రభుత్వాన్ని కూల్చడం, ప్రభుత్వాన్ని గద్దెనెక్కడం మా జన్మ హక్కుగా భావించేటటువంటి మీడియా సంస్థ. మేము అనుకుంటే ప్రభుత్వాన్ని గద్దె దించుతాం, అనుకుంటే ఏ ప్రభుత్వాన్నైనా ఏ పార్టీనైనా ప్రభుత్వానికి ఎక్కిస్తాం, అధికారంలో పెడతాం. మేము కాదనుకుంటే ఏ పార్టీనైనా అధికారం నుంచి దింపే శక్తి మాకు ఉందన్నటువంటి ఒక అహంకారం, ఒక మదం. దీనితో మీడియా వి నో మాఫియా అనే వర్డ్ ఇటలీ సిసిలీలో పుట్టింది. మాఫియా ఇటాలియన్ సిసిలీ ప్రజలు కూడా మాఫియా స్ట్రక్చరు ఏ విధంగా ఫోర్టిఫై చేశారు, వీళ్ళ దగ్గరికి వచ్చి మళ్ళా వీళ్ళు డాక్టరేట్ చేశారు మాఫియా స్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేయాలని. ఒక్క చిన్న సాదృశ్యం, గత 18 సంవత్సరాలుగా వారు చేస్తున్నటువంటి ఒక చీకటి వ్యాపారం మార్గదర్శి చిట్స్, మార్గదర్శి ఫైనాన్షియర్స్, 2 ప్యారలల్ ఆర్గనైజేషన్. ఎవరు కన్ఫ్యూజ్ కాబోకండి. మార్గదర్శి చిట్ అనేది ఒక ఆర్గనైజేషను, ప్యారలల్గా మార్గదర్శి ఫైనాన్షియర్స్. ఒక 18 సంవత్సరాల కింద మొదలుపెట్టినటువంటి బయటకు వచ్చినటువంటి ఒక వ్యవహారం 18 సంవత్సరాలుగా పెరిగిన పోరాటం చేసినటువంటి ఒక వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఈ దేశంలో ఈ వ్యవహారం, ఈ తంతు గురించి ఎవ్వరూ ఏలెత్తి చూపలేనటువంటి పరిస్థితి. ఇది తప్పు, ఇది అక్రమము అని చేసింది 4 వ్యక్తులు మాత్రమే. ఒక వ్యక్తి మహానుభావుడు, మహానేత రాజశేఖర రెడ్డి గారు. 2 మా నేత వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు. 3 ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. 4 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 4 మాత్రమే. ఒకటి ఆర్గనైజేషన్, 3 వ్యక్తులు. మీకు శారదా చిట్స్ అండ్ స్కామ్స్ వెస్ట్ బెంగాల్లో జరిగింది, మీకు అందరికీ తెచ్చినటువంటి పరిస్థితి. అది చాలా చాలా చిన్న అమౌంట్. చట్టం తన పని తను చేసుకోబోయి శారదా స్కామ్లో అందరు జైలుకి పోయినారా లేదా? దానికి 10 జరిగినటువంటి ఈ మార్గదర్శి ఫైనాన్షియల్ స్కామ్